జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ధ్యానం యొక్క ఆవశ్యకత అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ధ్యాన మండలి ధ్యానాలు అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి మానవునికి ధ్యానం యొక్క అవసరం ఏమొచ్చింది? ధ్యానాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఏమిటి? ధ్యానం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? ధ్యానం ద్వారా మనిషికి ఎటువంటి ఉపయోగం జరుగుతుంది? వాస్తవానికి భూమండలం మొత్తంలో పరిణామ క్రమంలో పరాకాష్ఠ దశలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవుడు. అయితే మానవుడు పరిణామ క్రమంలో అన్ని విధాల ముందంజలో ఉన్న విషయం వాస్తవమే, కానీ మానవుడే భూమండలం మొత్తంలో అన్ని జాతుల్లోకెల్లా అన్ని విధాల బలహీనపడ్డాడు. అందుకు మూల కారణం మిగతా జాతుల్లో లేనటువంటి మనసు మానవ జాతిలో ఉండటం. మనసే మనిషికి ఆధారం, మనసే మనిషికి మూలం. మనసు ద్వారానే మనిషి అన్ని విధాల ఉన్నతంగా ఎదిగాడని చెప్పొచ్చు. అయితే ఆ మనసే మనిషిని అన్ని విధాల బలహీనపరిచింది, పతనం చేసింది. సమస్త ప్రాణికోట్లకెల్లా జీవితాన్ని దుర్భరంగా నరకయాతనతో అనుభవించేటటువంటి ఒకే ఒక జాతి మానవుడు. అందుకు మూల కారణం మనసు, ఆ మనసు ద్వారా ఏర్పడేటటువంటి జ్ఞాపక శక్తి. గత జీవితాల సమాచారం మొత్తం కూడా ఉపచేతన అంతఃచేతన మనసులలో పూర్తిగా నిక్షిప్తమై మెదడును కలుషితం చేసి దాని ప్రభావంతో శరీరం పూర్తిగా బలహీనపడుతుంది, దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతుంది. కాబట్టి మనిషి నిరంతరం పరితపించేది ఆనందం కోసం. అటువంటి ఆనందం లభించాలంటే ప్రాథమికంగా శారీరక ఆరోగ్యం ఉండాలి. శారీరక ఆరోగ్యం ఉంటేనే పరిపూర్ణ ఆయువు ఉంటుంది. పరిపూర్ణ ఆయువు ఉంటేనే మానసిక ప్రశాంతత ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటేనే సంతృప్తి ఉంటుంది. సంతృప్తికరమైన జీవితం ద్వారానే మనిషి ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. అయితే మనసు అనేది మనిషిని ప్రాపంచిక విషయవాంఛలలో పూర్తిగా బంధించి వేసి అంతరంగ శుద్ధికి తీవ్రమైనటువంటి అవరోధం అవుతుంది. అంతరంగం సమూలంగా శుద్ధి అయితేనే మనిషి ఆనందంగా జీవించగలుగుతాడు. అంతరంగంలో సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే మనిషి ఆనందంగా జీవించే అవకాశమే లేదు. మరొక విషయం ఏమిటంటే, భూమండలంలో ప్రతి ప్రాణి కూడా నిరంతరం పరితపించేది ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించిన తర్వాత శరీరం శుష్కించి బలహీనపడి జీవన చర్యలు మందగించి జీవ చైతన్యం విశ్వంలో సునాయాసంగా కలిసిపోతుంది. కాబట్టి మరణాన్ని వ్యతిరేకించే అవకాశం లేదు, మరణాన్ని తిరస్కరించే అవకాశం కూడా లేదు. అయితే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేంత వరకు అవి నిరంతరం పరితపిస్తూ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాయి. ఆహారము, నిద్ర, మైథునము, ఈ మూడు కూడా జంతువుల యొక్క లక్షణాలే. అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, మానవుడిలో మనసు బలీయంగా ఉండటం వల్ల, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల, అంతరంగంలో సంస్కారాల మోతాదు అధికంగా ఉండటం వల్ల
గత 25,000 సంవత్సరాలుగా శరీరం దశల వారీగా తరాలు మారే కొద్దీ బలహీనపడుతూ ఉండి శరీరం బలహీనపడినందువల్ల ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి బలమైనటువంటి ఆశయం సంకల్పం నెరవేరటం లేదు. కాబట్టి ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనిషి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించగలిగితే జీవిత పరమార్థం నెరవేరుతుంది. కాబట్టి ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే శరీరం రుగ్మతలకు గురవుతుందో జీవితకాలం కుదించబడుతుంది. మరణ భయం మనిషి నిరంతరం వెంటాడుతూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అంతరంగంలో అశాంతి, అసంతృప్తి తారాస్థాయిలో ఉంటాయి. అటువంటి తరుణంలో ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించాలి అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం మానవ జాతిలో నెరవేరే అవకాశమే లేదు. మరొక విషయం ఏంటంటే, మానవుడు శారీరక ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడానికి మూల కారణం భౌతికపరమైన అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వటమే, భౌతిక సంపదను అనూహ్యంగా సమకూర్చుకోవాలనేటటువంటి భావన బలీయంగా ఉండటమే. భౌతిక సంపద పెరుగుతూ ఉందంటే శారీరక సుఖం పెరుగుతుంది, ఇంద్రియాల వినోదం పెరుగుతుంది, శారీరక ఇంద్రియ మట్టాలు చైతన్యవంతంగా ఉంటాయి, మనసు బలహీనపడుతుంది, తమో రజోగుణాల ఆధిక్యతను సంతరించుకుంటాయి, మనసులో విపరీతమైనటువంటి కలుషితం ఉంటుంది. దాని ప్రభావంతో శరీరం రుగ్మతలకు లోనవుతుంది. కాబట్టి మనిషిని మరణ భయం నుండి పూర్తిగా విడుదల గావించి ఆరోగ్యం, సుదీర్ఘ ఆయువు, మానసిక ప్రశాంతత, సంతృప్తి, ఆనందాలతో జీవించే విధంగా ఋషులు మనకు అందించినటువంటి చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం. అటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలంటే తప్పనిసరిగా అంతరంగ శుద్ధి జరగాలి. అంతరంగ శుద్ధి జరగటం కోసం తప్పనిసరిగా సాధన అవసరం. ఆ సాధన అనేది ధ్యానాల ద్వారానే జరుగుతుంది. భారతదేశంలో దాదాపుగా 100 రకాలకు పైగా ధ్యాన విధానాలు వెలుగులోకి వచ్చాయి. అన్నీ కూడా ఎంతో కొంతమేరకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఒక్కొక్క మహానుభావుడు తన ఆధ్యాత్మిక అనుభవానికి అనుగుణంగా ఒక్కొక్క రకమైన ధ్యాన విధానాన్ని అందించడం జరిగింది. అయితే ఆ ధ్యానాలు అందుకోబోయే ముందు, ధ్యానాలను కొనసాగించబోయే ముందు మనసును సంసిద్ధం చేయాలి. మనసును సంసిద్ధం చేయకుండా, మెంటల్ ప్రిపరేషన్ లేకుండా ధ్యానం కొనసాగించేటట్లయితే పురోగమన పరిణామం జరగకపోగా దుష్ఫలితాలు సంభవించే అవకాశం ఉంటుంది. దీనిని గురించి నేను గత 3 దశాబ్దాలుగా లోతుగా అధ్యయనం చేస్తూ వస్తూనే ఉన్నాను. నా శరీరం మీద అనేక రకాల ప్రయోగాలు చేసుకున్నాను. శిక్షణా తరగతులు రూపొందించటం, పుస్తకాలను ప్రచురించి విడుదల గావించటం, ప్రవచనాలను రికార్డు చేయటం, ఆధ్యాత్మిక ప్రచారంలో పూర్తిగా నిమగ్నం కావటం వల్ల, నేను అందించేటటువంటి జ్ఞానం వల్ల, ధ్యానాల వల్ల లక్షలాది మంది లబ్ధి పొందారు. వారిలో పూర్తిగా మార్పు రాకపోయినప్పటికీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందగలిగారు. అయితే అందరికంటే భిన్నంగా, ఉన్నతంగా నా అంతరంగం సమూలంగా శుద్ధయింది. నేను ఏ ఉద్దేశంతోనైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురూజీగా గురుపీఠాన్ని అలంకరించి శిక్షణా తరగతులను రూపొందించి ఆధ్యాత్మిక ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై కృషి చేసినందువల్ల నా అంతరంగం సమూలంగా శుద్ధయింది. నేను ఆరోగ్యాన్ని పొందగలిగాను. అంతకు మించినటువంటి అదృష్టం ఇంకేం కావాలి ఆలోచించండి. అయితే ధ్యాన మండలిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ప్రాథమికంగా ధ్యాన వైద్య యోగ శిక్షణతో మొదలు పెడతాం.
ఆ తదుపరి 5 సెక్షన్లను గురుకుల పద్ధతిలో నిర్వహిస్తాం. ఆ విధంగా మొత్తం 6 శిక్షణలు ప్రస్తుతం అమల్లో ఉన్నవి, అందించబడుతూ ఉన్నాయి. ప్రతి శిక్షణలో కూడా ఒక ధ్యాన విధానం అందించబడుతుంది. ఇవన్నీ కూడా నూతన తరహాలో ఉన్నాయి. ఒకవైపు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాం, మరొకవైపు ధ్యానాలను అందిస్తూ ఉన్నాం. జ్ఞానము ధ్యానం రెండు అందించబడటం వల్ల ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత మేరకు మార్పు వస్తుంది. దానితో పాటుగా ఆధ్యాత్మిక విధానంలోనే సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స ద్వారా ఉచితంగా మందులను కూడా అందించడం జరుగుతుంది. సో గురుకుల శిక్షణలు, మందులు ఉచితంగా అందిస్తూ ఉండటం వల్ల వేలాది మంది లబ్ధి పొందారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మన సంస్థలో అందించబడేటటువంటి ధ్యానాలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో నేను క్లుప్తంగా తెలియజేస్తాను. మొట్టమొదటి శిక్షణ ధ్యాన వైద్య యోగ శిక్షణ MMY. ఇది 10 రోజుల సాధారణ పద్ధతిలో కొనసాగుతుంది. ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట మాత్రమే హాజరు కావలసి ఉంటుంది. దీనిలో కొద్దిపాటి ఎక్సర్సైజులు, ప్రాణాయామం నేర్పబడుతుంది. ప్రతిరోజు 1 గంట విలువైనటువంటి ప్రవచనం ఉంటుంది. 6వ రోజు ఫన్ క్లబ్ అని చెప్పి అందరినీ కలిపి ఆటలాడించడం జరుగుతుంది. ఇక 7వ రోజు బ్రహ్మోపదేశం అనేటటువంటి విశిష్టమైనటువంటి ప్రక్రియను అందించడం జరుగుతుంది. అన్ని ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ధ్యానులు అందరూ కలిసి ఒక పండుగ మాదిరిగా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎవరినైనా 2-3 గంటలు కూర్చోబెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విధానం. కానీ బ్రహ్మోపదేశంలో ఉదయం 8 నుండి సాయంత్రం 5-6 వరకు ఏకదాటిగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పటికీ సాయంత్రం వెళ్ళేటప్పుడు అందరి ముఖాల్లో తేజస్సు కనపడుతూ ఉంటుంది. కళకళలాడుతూ బయటికి వెళ్తారు. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బ్రహ్మోపదేశం అనేది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన కార్యక్రమం. అటువంటి బ్రహ్మోపదేశంలో మంత్రోపదేశం ద్వారా సమాధాభ్యాసాన్ని సాధన చేయించడం జరుగుతుంది. ఇది సరళమైన సమాధి. గతంలో దీని గురించి తెలియజేయటం జరిగింది. ఇది దైనందిన కార్యక్రమాల్లో ఉపయోగపడుతుంది, లౌకిక జీవితంలో ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఉపయోగపడుతుంది, అంతరంగ శుద్ధికి కూడా ఉపయోగపడుతుంది. ధ్యాన వైద్య యోగ శిక్షణకు హాజరయ్యేటటువంటి వాళ్ళంతా కూడా ఎంతో కొంత మేరకు తమో రజోగుణాలతో ఉంటారు కాబట్టి ఎక్కువసేపు కూర్చోబెట్టడం సాధ్యం కాదు, అవకాశం కూడా ఉండదు. వాళ్ళకి శరీరం మనసు సహకరించవు. అందువల్ల 15 నుండి 18 నిమిషాల సమాధి అభ్యాసాన్ని గురించి శాస్త్రయుక్తంగా వివరించి మంత్రోపదేశాన్ని అందించి దానిని సాధన చేయించడం జరుగుతుంది. మనం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యామనుకోండి, మధ్యాహ్నం అయ్యేసరికి చిరు ఆకలి చిరు అలసట ఉంటుంది. చిరు ఆకలి చిరు అలసట ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనానికి ముందు కేవలం 18 నిమిషాలు సమాధాభ్యాసం కొనసాగిస్తే చాలు. ఇది పతంజలి సూచించినటువంటి సమాధి మాత్రం కాదు, ఇది సరళమైనటువంటి సమాధి. ఈ సమాధి ఎవరైనా కొనసాగించవచ్చు. అయితే MMY కోర్సులో తరఫీదు పొందిన వాళ్ళకు మాత్రమే మంత్రోపదేశం అందించడం జరుగుతుంది. ఎవరైనా 6 లేక 7 గంటలు పనిచేసినప్పుడు శరీరం అలసిపోతుంది. శరీరం అలసిపోవడానికి మూల కారణం ఏంటంటే పోషక పదార్థం విచ్ఛిన్నమై కణజాలం లోపల, రక్తం లోపల బొగ్గు పులుసు వాయువు ఎక్కువగా చేరుతుంది, మలినాలు ఎక్కువగా చేరుతాయి, టాక్సిన్స్ ఎక్కువగా చేరుతాయి. 15 నిమిషాల సింపుల్ సమాధి ద్వారా 10వ నిమిషం వచ్చేసరికి
ఆలోచన వేగం తగ్గుతుంది. దానికి మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి, ఆలోచన వేగం తగ్గాలి. తగ్గిన తర్వాత చైతన్యవంతంగా చురుగ్గా గమనంలో ఉండేటట్లయితే శరీరంలో కొన్ని ప్రకంపనాలు కలుగుతూ ఉంటాయి, జర్క్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి చర్మం మీద చీమలు పారికాడినట్లుగా ఉంటుంది. ఇది దేనికి సంకేతం అంటే అంతరంగ మందుల సంస్కారాలు శుద్ధవుతున్నట్లుగా ఇది సంకేతం అవుతుంది. 4 లేక 5 నిమిషాలు అదే విధంగా ఉండి తర్వాత 5 లేక 6 సార్లు సుదీర్ఘమైన శ్వాసలు తీసుకుని వదిలి ముఖమంతా మసాజ్ చేసుకుని బయటకు వస్తే డిశ్చార్జ్ అయిన బ్యాటరీ మొత్తం రీఛార్జ్ అవుతుంది. ఇది అందరికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి కష్టపడి పనిచేసేవాళ్ళు, విద్యార్థులకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు 4 గంటలు చదువుతారు, మనసు ఎంతో కొంత మేర కలిసిపోతుంది, మనసు పని చేయలేని స్థితికి వస్తుంది. అప్పుడు 15 నిమిషాలు ఈ సింపుల్ సమాధి కొనసాగించేటట్లయితే తిరిగి మరల 4 గంటలు నిద్ర రాదు, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, మనసు చైతన్యవంతంగా ఉంటుంది, మనసు చదువు మీదకి మళ్ళుతుంది, ఏకాగ్రత కుదురుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అంతరంగ సంస్కారాలు శుద్ధి అవుతాయి. దీనివల్ల లౌకిక జీవితంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో రెండింటికి ఉపయోగపడే విధంగా ఇది అందించబడుతుంది. ఆ తదుపరి అన్ని కూడా గురుకుల శిక్షణలే. 2వ శిక్షణ పేరు నిత్య సమాధి యోగా. ఇది పూర్తి గురుకుల పద్ధతిలో ఉంటుంది. ప్రశాంతమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి వాతావరణంలో అన్ని రకాల కాలుష్యాలకు అతీతంగా ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో నిర్వహించబడుతుంది. ఆ శిక్షణలో ఒక విశిష్టమైనటువంటి ధ్యానం అందించబడుతుంది. అదేమిటంటే సోహం ధ్యానం. మనకు వేదాలు 4 ఉన్నాయి. మొదటిది ఋగ్వేదం, 2వది యజుర్వేదం, 3వది సామవేదం, 4వది అధర్వణ వేదం. 4 వేదాల్లో విశిష్టమైనది ఏంటంటే సామవేదం. ఎందువలన ఋగ్వేదం విశ్వతత్వాన్ని గురించి మాత్రమే తెలియజేస్తుంది, అంతరిక్షాన్ని గురించి తెలియజేస్తుంది. యజుర్వేదం మానవ తత్వాన్ని గురించి తెలియజేస్తుంది. ఋగ్వేదం ఒక్కటే తెలుసుకుంటే మానవుడిని గురించి తెలుసుకోకపోతే లోపల అసంతృప్తి ఉంటుంది. ఋగ్వేదాన్ని గురించి తెలుసుకున్న తర్వాత, సమదృష్టి కలిగిన తర్వాత, రాగద్వేషాలు తొలగిపోయిన తర్వాత అహం బ్రహ్మాస్మి అనేటటువంటి యజుర్వేద సారాంశాన్ని గురించి తెలుసుకునేటట్లయితే అంతరంగంలో సంతృప్తి కలుగుతుంది. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని రెండింటిని సమన్వయం చేసేటటువంటి వేదమే సామవేదం. దీనికి వేదవ్యాస మహర్షి ఒక మహాపదాన్ని ఇచ్చాడు. అదేమిటంటే తత్వమసి. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే 2 ఒకటే అయి ఉన్నవి. ఈ రెండింటిని సమన్వయం చేసేటట్లయితే అద్వైతం సిద్ధిస్తుంది. కాబట్టి మనిషిని అద్వైతానికి మళ్లించేటటువంటి సామవేదం మహోన్నతమైనది. అందున జీవాత్మను పరమాత్మను అనుసంధానం చేయడానికి వీలుగా భక్తి ప్రపత్తులను పెంచుతుంది. అందుకే సామవేదం అంతా సంగీత భరితమై ఉంటుందంటారు. దీని యొక్క విశిష్టత ఏమిటంటే ఇది 1 గంట సేపు కొనసాగించవలసి ఉంటుంది. దీనిలో 2 నిమిషాలు ముందు మెంటల్ ప్రిపరేషన్లో ఫ్లూట్ ఉంటుంది, 48 నిమిషాల ప్రాసెస్ ఉంటుంది, 10 నిమిషాలు బయటికి రావటం జరుగుతుంది. ఎవరైనా ధ్యానాన్ని 2 గడియలకు మించి కొనసాగించకూడదు. గడియ అంటే 24 నిమిషాలు, 2 గడియలంటే 48 నిమిషాలు. దీనిలో వరుసగా కొన్ని స్టెప్స్ ఉంటాయి, దశలు ఉంటాయి. ఫస్ట్ ఆలోచన వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. 2వ స్టెప్లో శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఆనాపానాసతి.
ఈ రెండు ప్రక్రియల వలన శరీరం మనసు రెండు కూడా ప్రశాంతమైనటువంటి స్థితికి వస్తాయి. ఇక మూడవ దశలో సోహం ధ్యానాన్ని ఉచ్చరించడం జరుగుతుంది. 5 నిమిషాల సోహం ధ్యానాన్ని పదే పదే ఉచ్చరించిన తర్వాత 4వ దశలో సో పూర్తయిన తర్వాత హం జరిగేటప్పుడు శరీరం అంతటికి ప్రాణశక్తి ప్రవహించే విధంగా హమ్మును మాత్రమే గుర్తించడం జరుగుతుంది. దీనివల్ల శరీరం అంతటికి ప్రాణశక్తి వ్యాపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ 4 స్టెప్స్లో కూడా ప్రాణశక్తిని బాడీ మొత్తానికి ప్రవహింపజేసే విధంగా ఈ ధ్యానం కొనసాగుతుంది. ఆ తర్వాత శరీరంలో ఏదైనా రుగ్మత ఉండి, దీర్ఘకాలిక రుగ్మత ఉండి ఒక అవయవం సరిగా పని చేయకపోతే ఆ ప్రాంతానికి ప్రాణశక్తిని పంపించడం జరుగుతుంది. శరీరంలో ఏదైనా భాగం సరిగా పనిచేయక బలహీనంగా ఉంటే దానికి కూడా ప్రాణశక్తి పంపించడం జరుగుతుంది. ప్రాణవాయువుకి ప్రాణశక్తికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ ప్రక్రియలో తెలుసుకోవటం జరుగుతుంది. ప్రాణవాయువు ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది, ప్రాణశక్తి శరీరం అంతటికి ప్రవహిస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే సోహం ధ్యానం అనేది అంతరంగ శుద్ధికి పనిచేస్తుంది, జీవిత పరమార్థం నెరవేరటానికి పనిచేస్తుంది, జీవాత్మ పరమాత్మతో అనుసంధానం కావటానికి ఉపయోగపడుతుంది. ఇది కొన్ని వేల సంవత్సరాల నుండి గురువుల ద్వారా శిష్యులకు అందించబడుతూ వస్తుంది. అయితే గురువు సమక్షంలో గురువు ద్వారా మాత్రమే దీన్ని అందుకోవాలి తప్ప స్వతంత్రంగా అందుకోకూడదు. గురువు లేకుండా ఉపదేశాలు పొందకూడదు. అది ఋషి సంస్కృతిలో ఒక భాగం. సనాతన సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు అనుసరించవలసినటువంటి విధానం. కాబట్టి సోహం ధ్యానం చాలా గొప్పది. ఇక ఆ తర్వాత సంకల్ప సిద్ధ యోగ, సహజానంద యోగ, సత్యదర్శనం, ఆత్మస్థితి 3 కోర్సులు ఉన్నాయి. ఈ 3 కోర్సులలో ఆత్మశుద్ధి యోగం ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అందించడం జరుగుతుంది. 3 దశల వారీగా ఆత్మశుద్ధి యోగాన్ని అందించడం జరుగుతుంది. ఇది భూమండలంలో ఇంతవరకు ఎవరికి అందలేదు. ఇది ఋషులు సాధన చేసేటటువంటి క్రియాయోగం. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు ధ్యాన మండల ద్వారా కలియుగ మానవులకు అందించాలని దాన్ని నాకు ఉపదేశించడం జరిగింది. దీన్ని ప్రారంభంలో నేను అశ్రద్ధ చేశాను. ఇందులో ఏమీ లేదనేటటువంటి భావంతో దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తర్వాత స్వామి నన్ను హెచ్చరించి దానిని 3 భాగాలుగా చేసి ఒక పుస్తకం రచించి కోర్సులలో ప్రవేశపెట్టమని ఆదేశించడం జరిగింది. దాని గురించి ఒక 3 సంవత్సరాల లోతైనటువంటి కసరత్తు చేశాను. సో సంకల్ప సిద్ధ యోగ శిక్షణలో ఆత్మశుద్ధి యోగం ఫస్ట్ పార్ట్ ఉంటుంది. ఇదేమిటి? ముందు సహస్రారాన్ని గుర్తించాలి. సహస్రారాన్ని గుర్తించాలంటే తమోగుణం ఉండకూడదు, రజోగుణం ఉండకూడదు, సత్వగుణం మాత్రమే ఉండాలి. సంకల్ప సిద్ధి యోగ శిక్షణలో ఏం జరుగుతుంది? సాధకుల్ని 3 రోజులు ఆత్మకథ రాయించి అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసి గురూజీ ద్వారా తమోగుణం రజోగుణం తొలగించుకోవడానికి వీలుగా, సత్వగుణాన్ని పెంపొందించుకోవటానికి వీలుగా, జీవిత పరమార్థం నెరవేర్చుకోవటానికి వీలుగా ప్రవచనాలు అందించడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత మనసు ఎలా ఉంటుందంటే పూర్తిగా శుద్ధై నిండుకొండలా ఉంటుంది. గతంలో చేసినటువంటి తప్పులకి పరివర్తన, పశ్చాత్తాపం కలుగుతుంది. తమోగుణం రజోగుణం 2 కూడా తొలగిపోతాయి. సత్వగుణం వస్తుంది కాబట్టి అప్పుడు సహస్రారం తెరుచుకుంటుంది. కాబట్టి ఈ ఆత్మశుద్ధి యోగాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. సంకల్ప సిద్ధ యోగ శిక్షణ పూర్తి చేసిన వాళ్ళకు మాత్రమే
ఆత్మశుద్ధి యోగం ఫస్ట్ పార్ట్ని అందుకునేటటువంటి అర్హత ఉంటుంది. దీనిలో సహస్రార చక్రాన్ని గుర్తించాలి, బ్రహ్మరంధ్రాన్ని గుర్తించాలి. అది ఎక్కడుంటుంది? కపాలం మధ్యలో ఉంటుంది. ఆ సహస్రార చక్రం ద్వారా తల నుండి పాదాల వరకు ఆపాదమస్తకం సమూలంగా శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేసేటప్పుడు ముందు చెడు శక్తిని తొలగించాలి. తర్వాత దేహం మొత్తాన్ని దైవశక్తితో నింపాలి. తర్వాత ఆరోగ్య శక్తితో నింపాలి. ఆ తర్వాత ప్రాణశక్తితో నింపాలి. ఇక అంతిమంగా శరీరం పూర్తిగా ప్రాణశక్తితో నింపబడుతుంది. శరీరం యొక్క ప్రతి భాగం ప్రాణశక్తితో పునీతం అవుతుంది. శరీరం తేలిపోతున్నట్లుగా ఉంటుంది, లేదనే భావన కలుగుతుంది. అట్టి స్థితిలో మసాజ్ చేసుకొని బాడీ మొత్తం కూడా బయటికి రావాల్సి ఉంటుంది. ఇది మొదటి దశ, ఫస్ట్ పార్ట్. ఇక ఆ తర్వాత సహజానంద యోగ శిక్షణ చాలా కీలకమైంది. సంకల్ప సిద్ధి యోగ శిక్షణలో అందుకున్నటువంటి ఆత్మశుద్ధి యోగం ఫస్ట్ పార్ట్ని సహజానంద యోగ శిక్షణలో 3 రోజులు సాధన చేయించడం జరుగుతుంది. ఇక 5వ రోజున చివరి రోజున ఏం చేస్తామంటే ఆత్మశుద్ధి యోగం సెకండ్ పార్ట్ ఇస్తాం. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే మెదడుకు, మనసుకు, ఆలోచనలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. శ్వాస వేగం తగ్గుతూ ఉంటే మనసు ప్రశాంతమవుతూ ఉంటుంది. శ్వాస గజిబిజిగా గందరగోళంగా ఉంటే మనసు కూడా అదే తరహాలో ఉంటుంది. ఆలోచనలు గొప్పలు వస్తూ ఉంటాయి. అయితే ఈ విధానంలో శ్వాసను సమూలంగా నియంత్రించడం జరుగుతుంది. అదే సమయంలో సహస్రార చక్రాన్ని గుర్తించి దాని ద్వారా ప్రాణశక్తిని లోపలికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఉచ్ఛ్వాసం ద్వారా ప్రాణవాయువు లోపలికి ప్రవేశిస్తుంది. అదే సమయంలో సహస్రారం గుండా ప్రాణశక్తి లోపలికి ప్రవేశిస్తుంది. ప్రాణవాయువు, ప్రాణశక్తి లోపలికి ప్రవేశించిన తర్వాత నిశ్వాసం జరిగేటప్పుడు అది శరీరం అంతటికి ప్రవహిస్తుంది. కాబట్టి సహస్రారం అంటే ఏమిటి? ఆత్మమయ కోశం. మనకు దేహంలో కింద నుంచి పై వరకు 7 అంతస్తులు ఉంటాయి, 7 చక్రాలు ఉంటాయి, 7 కోశాలు ఉంటాయి. అందులో చివరిది ఆత్మమయ కోశం. అలాగే శ్వాస అనేది చాలా కీలకమైంది. దీని ద్వారా ప్రాణవాయువు లోపలికి ప్రవేశిస్తుంది, అది అన్ని భాగాలకి పంపిణీ అవుతుంది. సహస్రారం గుండా ప్రాణశక్తి లోపలికి ప్రవేశిస్తుంది, అది కూడా అన్ని భాగాలకి విస్తరిస్తూ ఉంటుంది. ఒకవైపు ప్రాణవాయువు, రెండో వైపు ప్రాణశక్తి, రెండు కూడా దేహం అంతటికి విస్తరిస్తూ ఉన్నాయనుకోండి, దేహం సమూలంగా శుద్ధి అవుతుంది. ఇది ఒక విప్లవాత్మక పరిణామం. ఒకవైపు ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపయోగపడుతుంది, మరొక వైపు శారీరక రుగ్మతలు తొలగిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ తదుపరి ఈ ఆత్మశుద్ధి యోగం సెకండ్ పార్ట్ని 5వ కోర్సు ఉంటుంది. అదేమిటి? సత్యదర్శనం, ఆత్మస్థితి, 4 వేదాల సారాంశంతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిక్షణ. అది గురూజీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, ధ్యాన మండల చరిత్రను సమూలంగా మార్చినటువంటి అద్భుతమైనటువంటి కోర్సు ఏంటంటే సత్యదర్శనం, ఆత్మస్థితి. ఆ శిక్షణలో ఆత్మశుద్ధి యోగం సెకండ్ పార్ట్ని సహజానంద యోగ శిక్షణలో అందుకున్నటువంటి ఆత్మశుద్ధి యోగం సెకండ్ పార్ట్ని 4 రోజులు సాధన చేయించడం జరుగుతుంది. ఇక 5వ రోజున ఆత్మశుద్ధి యోగం థర్డ్ పార్ట్ని అందించడం జరుగుతుంది, 3వ దశను అందించడం జరుగుతుంది. ఇది చాలా గొప్పది. మానవ జీవితంలో, జీవన విధానంలో కీలక పాత్ర పోషించేటటువంటి ఒకే ఒక స్థావరం, ఒకే ఒక చక్రం, ఒకే ఒక కోశం ఏంటంటే ఆగ్నేయ చక్రం. ఇది 2 సంచుల మాదిరిగా ఉంటుంది, కుంకుడు గింజ అంత పరిమాణంలో ఉంటుంది. దీని నుండి అత్యంత విశిష్టమైనటువంటి హార్మోన్లు స్రవిస్తాయి, అవి రక్తంలోకి వస్తాయి. ఎవరికైతే పిట్యూటరీ గ్రంథి చైతన్యవంతంగా ఉంటుందో వాళ్ళు క్రింద ఉన్నటువంటి అన్ని చక్రాలని శుద్ధిగా ఉంచుకోగలుగుతారు. కాబట్టి
కాబట్టి క్రింద ఉన్నటువంటి చక్రాలు మొత్తం శుద్ధి కావాలంటే తప్పనిసరిగా ఆగ్నేయ చక్రం చైతన్యవంతం కావాలి. ఆగ్నేయ చక్రం చైతన్యవంతం కావాలంటే కింద ఉన్నటువంటి 5 చక్రాలు కూడా శుద్ధి కావాలి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం. ఎప్పుడైతే 5వ కోర్సుకు వచ్చారో ఆ చక్రాలు ఆటోమేటిక్ శుద్ధి అవుతాయి. కాబట్టి ఆగ్నేయ చక్రాన్ని శుద్ధి చేసుకోవడం చాలా సులభం. అదే సమయంలో సహస్రారాన్ని కూడా గుర్తించి దాని ద్వారా ప్రాణశక్తిని లోపల ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇందులో ఆగ్నేయ చక్రం శుద్ధి అవుతుంది. సహస్రారం గుండా ప్రాణశక్తి పుష్కలంగా లోపల ప్రవేశిస్తుంది. ఆ లోపలకు ప్రవేశించినటువంటి ప్రాణశక్తి మెదడును, వెన్నుబొమ్మను సమూలంగా చైతన్యవంతం చేస్తుంది. ఆగ్నేయ చక్రం చైతన్యవంతమైందంటే అది జ్ఞాననేత్రం కాబట్టి, బ్రహ్మనేత్రం కాబట్టి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక చరిత్రలు ఇంతవరకు ఎవరు కూడా ఇటువంటి విశిష్టమైనటువంటి ధ్యానాన్ని అందించలేదు. కాబట్టి సత్యదర్శనం ఆత్మస్థితి కోర్సు ఒకవైపు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆత్మశుద్ధి యోగాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. ఈ రెండింటి వల్ల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు సమూలంగా తొలగిపోవటమే కాక నాడీ వ్యవస్థ శుద్ధి అవుతుంది, హార్మోన్ వ్యవస్థ శుద్ధి అవుతుంది, రక్షక వ్యవస్థ శుద్ధి అవుతుంది. జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటాం కాబట్టి అంతరంగ సంస్కారాలు మొత్తం సమూలంగా దగ్ధం అవుతాయి. మనిషిలో ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుంది. ఆధ్యాత్మిక పరిణతికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి నెక్స్ట్ కోర్స్ ఉంది. అదేమిటి? జీవన వేదం. అది 7 రోజుల గురుకుల శిక్షణ. ఆ జీవన వేదం శిక్షణలో సత్యదర్శనం ఆత్మస్థితి శిక్షణలో అందుకున్నటువంటి ఆత్మశుద్ధి యోగం 3rd పార్ట్ని 5 రోజులు సాధన చేయించడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సంకల్ప సిద్ధ యోగ శిక్షణలో ఆత్మశుద్ధి యోగం 1st పార్ట్ని అందించడం జరుగుతుంది. దాన్ని సహజానంద యోగ శిక్షణలో 3 రోజులు సాధన చేయించడం జరుగుతుంది. సహజానంద యోగ శిక్షణలో ఆత్మశుద్ధి యోగం 2nd పార్ట్ని అందించడం జరుగుతుంది. దాన్ని సత్యదర్శనం ఆత్మస్థితి శిక్షణలో 4 రోజులు సాధన చేయించడం జరుగుతుంది. సత్యదర్శనం ఆత్మశుద్ధి శిక్షణలో అందించినటువంటి ఆత్మశుద్ధి యోగం 3rd పార్ట్ని జీవన వేదంలో 5 రోజులు సాధన చేయించడం జరుగుతుంది. ఇక జీవన వేదం చివరి రోజు 7వ రోజు అద్భుతమైనటువంటి పూర్ణ మంత్రాన్ని అందించడం జరుగుతుంది. అదేమిటంటే ఆత్మశుద్ధి యోగం 3rd పార్ట్ ఉంటుంది. దాంతోపాటుగా ఆత్మశుద్ధి యోగం 3rd పార్ట్తో పాటుగా యజుర్వేదం, అధర్వణ వేదాల సారాంశమైనటువంటి మహామంత్రాలను కూడా ఉపదేశించడం జరుగుతుంది. జీవన వేదం శిక్షణ పూర్తయి పూర్ణ మంత్రాన్ని అందుకున్న తర్వాత ఎవరు కూడా ప్రాణాయామాన్ని గురించి, ఆసనాలను గురించి, ఎక్సర్సైజుల గురించి, ఆహార నియమాల గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఉపనిషత్తుల సారం స్వచ్ఛంగా అందుతుంది. ఆ తర్వాత జీవన వేదం శిక్షణలో ఆ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి మరికొంత మేరకు తరఫీదునివ్వటం జరుగుతుంది. చివరిలో పూర్ణ మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. కాబట్టి బిడ్డలారా, జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ఈ ధ్యానాలన్నీ కూడా ధ్యాన వైద్య యోగ శిక్షణ నుండి జీవన వేదం వరకు ప్రతి శిక్షణలో కూడా మంత్రోపదేశం ఉంటుంది. ఎట్లా? ధ్యాన వైద్య యోగ శిక్షణలో బ్రహ్మోపదేశం ఉంటుంది, మంత్రోపదేశం జరుగుతుంది. మంత్రోపదేశం అనేది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి సాధన కొనసాగించడానికి అనుమతి పత్రం వంటిది, లైసెన్స్ వంటిది. అక్కడ కేవలం సమాధి అభ్యాసాన్ని మాత్రమే ఇస్తాం. అది కూడా సింపుల్ సమాధి. అది ఎవరైనా సాధన చేయవచ్చు.
సరళంగా సులభంగా ఉంటుంది. కొద్దిసేపట్లోనే పూర్తి అవుతుంది, ఎక్కువ ఫలితం వస్తుంది. అది సైంటిఫిక్గా నిరూపించబడింది. ఒక మాటలో చెప్పాలంటే సరళమైనటువంటి సమాధిని శాస్త్రయుక్తంగా కొనసాగించగలిగితే మెదడులో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి రక్తనాళపు గడ్డలు కరిగిపోతాయి. మెదడు యొక్క సున్నితమైన మృదువైనటువంటి నాడీ కణజాలానికి పుష్కలంగా ప్రాణశక్తి అందించబడుతుంది, ప్రాణవాయువు అందించబడుతుంది, పోషక పదార్థం అందించబడుతుంది. కేంద్రాలు మొత్తం కూడా రీజువినేట్ అవుతాయి, రీయాక్టివేట్ అవుతాయి, రీఫంక్షనింగ్ జరుగుతుంది. తద్వారా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోవటమే కాకుండా అంతరంగ శుద్ధికి అవకాశం కలుగుతుంది. అది సింపుల్ సమాధి, కానీ చిరాకలి చిరలసట ఉన్నప్పుడు మాత్రమే కొనసాగించాలి. ఉదయం 8 గంటల ప్రాంతంలో, మధ్యాహ్నం 2 లోపు, సాయంత్రం 8 లోపు కొనసాగించాలి. అది ఒక అద్భుతమైనటువంటి సరళమైనటువంటి సమాధి. ఆ తర్వాత ఆత్మశుద్ధి యోగం 1, 2, 3 ఈ 3 దశలు కూడా చాలా విశిష్టమైనవి. ఎందువల్ల సహస్రారాన్ని గుర్తించడం చాలా గొప్ప. ఆ సహస్రారం ద్వారా దేహంలోకి ప్రాణశక్తిని పంపించడం అంటే మనిషి ఏ స్థాయిలో ఉంటాడో మీరు ఆలోచించండి. ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి వేరు. ప్రాణవాయువు అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా జరుగుతూ ఉంటుంది. కానీ ప్రాణశక్తి అనేది సహస్రారంతో మొదలు పెడతాం. అంతరంగ వైభవాలు మొత్తం కూడా సమూలంగా శుద్ధి అవుతాయి. మెదడు సమూలంగా శుద్ధి అయిందనుకోండి, వెన్నుభావం శుద్ధి అయిందనుకోండి, ఏం జరుగుతుంది? మెదడు వెన్నుభావం 2 శుద్ధి అయ్యాయంటే కేంద్ర నాడీ వ్యవస్థ శుద్ధి అవుతుంది, స్వయం చోదిత నాడీ వ్యవస్థ శుద్ధి అవుతుంది, పరిధి నాడీ వ్యవస్థ శుద్ధి అవుతుంది. నాడీ వ్యవస్థ సమూలంగా శుద్ధి అయిందంటే తదనుగుణంగా హార్మోన్ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. హార్మోన్ వ్యవస్థ చైతన్యవంతమైందంటే రక్షక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఆత్మశుద్ధి యోగం కొనసాగించేటటువంటి వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను, 100% ఆరోగ్యం చేకూరుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణం కూడా సులభతరం అవుతుంది. ఇది నేను స్వయంగా అనుభవించాను. అయితే ఆత్మశుద్ధి యోగాన్ని అందుకోవాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉండాలి. ఈ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? ఉపనిషత్తులలో లభిస్తుంది. ఉపనిషత్తులు ఎక్కడుంటాయి? వేదాలలో చివరి భాగంలో ఉంటాయి. వేదాలకు అంతిమంగా ఉన్నాయి కాబట్టి ఆ ఉపనిషత్తుల సారాంశాన్ని మొత్తాన్ని వేదాంతం అన్నారు. కాబట్టి వేదాంతం కనుక శాస్త్రయుక్తంగా అందేటట్లయితే అంతరంగం తప్పక సిద్ధి అవుతుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత ఆత్మశుద్ధి యోగాన్ని సాధన చేసేటట్లయితే ప్రత్యేకించి చిత్తమయ కోసం సమూలంగా శుద్ధి అవుతుంది. చిత్తమయ కోసం సమూలంగా శుద్ధి అయిందంటే ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. అదే 3వ నేత్రం, అదే బ్రహ్మనేత్రం, అదే జ్ఞాన నేత్రం. ఆ 3వ నేత్రం తెరుచుకుందంటే, చైతన్యవంతమైందంటే శరీరమే లేదనే భావన కలుగుతుంది. కాబట్టి కళ్ళు మూసుకున్నప్పుడే శరీరం లేదనే భావన కలిగి ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ఇకపోతే చివరిలో అందుకునేటటువంటి పూర్ణమంత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. జీవన వేదంలో ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్లు అందించిన తర్వాత పూర్ణమంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. ఇకపోతే మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎప్పుడైతే జ్ఞానం సంపూర్ణంగా, స్వచ్ఛంగా, శాస్త్రయుక్తంగా అందించబడుతుందో మనసులో ఉన్నటువంటి చిక్కు ప్రశ్నలు మొత్తం కూడా తొలగిపోతాయి.
ఒకవైపు జ్ఞానాన్ని అందించాలి, మరొక వైపు సాధన కొనసాగించేటట్టు చేయాలి. సమాధభ్యాసం కేవలం 18 నిమిషాల్లో ముగుస్తుంది. కానీ సోహం ధ్యానం కానీ, ఆత్మశుద్ధి యోగం 1, 2, 3 దశలు కానీ, పూర్ణ మంత్రం కానీ గంటసేపు కొనసాగించాలి. ఈ గంటసేపులో కూడా 2 నిమిషాలు ముందు మెంటల్ ప్రిపరేషన్ కోసం ఫ్లూట్ ఉంటుంది. 10 నిమిషాలు శరీరాన్ని సమూలంగా మసాజ్ చేసుకోవటం జరుగుతుంది. 45 నిమిషాల సాధన ఉంటుంది. ఈ సాధన కూడా రికార్డ్ అయినటువంటి క్యాసెట్ల ద్వారా, సీడీల ద్వారా సాధన చేయించడం జరుగుతుంది. కానీ ఆత్మశుద్ధి యోగం 1, 2, 3 దశలలో పూర్ణ మంత్రంలో కూడా సహస్రారాన్ని టచ్ చేసే విధంగా శక్తిపాతాన్ని అందించడం జరుగుతుంది. సోహములో కేవలం మంత్రోపదేశం ఉంటుంది. బ్రహ్మోపదేశంలో సమాధాభ్యాసం కోసం ఉపదేశం ఉంటుంది. కానీ ఆత్మశుద్ధి యోగం 1, 2, 3 దశలలో పూర్ణమంత్రాన్ని అందించేటటువంటి విధానంలో తప్పనిసరిగా సహస్రారాన్ని స్పృశించడం జరుగుతుంది. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు కలియుగ మానవాళికి అందించినటువంటి మహత్తర కానుక. ఇది ధ్యాన మండలిలోకి ప్రవేశించి శిక్షణా తరగతులకు హాజరయ్యే వాళ్ళకు మాత్రమే లభించేటటువంటి సువర్ణ అవకాశం. వేరే వాళ్ళకి సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అయితే ఇక్కడ మేము అందించేటటువంటి 6 రకాల ధ్యానాల యొక్క ప్రత్యేకత చెప్తాను. సాధారణంగా ధ్యానం అనగానే పతంజలి మహర్షి యొక్క అభిప్రాయం ప్రకారం ఒక రూపం మీద కానీ, వస్తువు మీద కానీ, ఆకారం మీద కానీ, గురువు మీద కానీ, స్వామీజీ మీద కానీ, బాబా మీద కానీ ముందు ఏకాగ్రత పెట్టాలి, దృష్టిని కేంద్రీకరించాలి. దాన్ని ధ్యాస అంటారు. ఆ తదుపరి దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక దశకు చేరిన తర్వాత రూపం నిశ్చలంగా ఉంటుంది, మనసు మాత్రం ప్రశాంతం అవుతుంది. అప్పుడు ఆ రూపం గాల్లేని చోట దీపంలాగా తటస్థంగా ఉంటుంది. దాన్ని సవికల్ప సమాధి అన్నారు. కొంతసేపటికి ఆ రూపం కూడా అదృశ్యం అవుతుంది. అదే నిర్వికల్ప సమాధి. అయితే నేను గతంలో సూచించిన విధంగా పతంజలి అందించినటువంటి నిర్వికల్ప సమాధి అనేది నవీన మానవులకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడకపోగా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఎందువల్ల ఏకాగ్రత కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటే కుప్పల కుప్పలుగా, కట్టల కట్టలుగా, తెరల తెరలుగా ఆలోచనలు వచ్చి ఏకాగ్రత పూర్తిగా భగ్నమవుతుంది. అలాగే ధ్యానం కొనసాగిస్తూ ఉన్నప్పటికి కూడా మధ్యలో వేరే ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. ఆ ధ్యానం కూడా సవ్యంగా కొనసాగదు. మరొక ప్రమాదం ఏంటంటే ఆ ధ్యానాల వలన తప్పనిసరిగా బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుంది. బాహ్యపరమైనటువంటి బంధాలు పెరుగుతాయి. అసలు మానవ జీవిత పరమార్థం ఏమిటి? బంధాల నుండి పూర్తిగా బయటపడి సంపూర్ణ స్వేచ్ఛను పొందటమే కదా. మరి ఒక రూపాన్నో, ఆకారాన్నో, గురువునో, స్వామీజీనో, బాబానో మనసులో పెట్టుకుని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఆ రూపం కానీ, ఆకారం కానీ మనసులో బలంగా ప్రతిష్ఠించబడుతుంది కదా. అది కూడా బంధం అవుతుంది కదా. అట్టి స్థితిలో అంతరంగమందుల సంస్కారాలు శుద్ధయ్యే అవకాశం లేదు కదా. మరి పతంజలి ఎందుకు అందించారు? పతంజలి యమ నియమాలను రెండింటిని ఆచరించిన తర్వాతనే ఆసనాలకు వెళ్ళమన్నాడు. ఆసనాలకు వెళ్ళిన తర్వాతనే నాడీ మండల శుద్ధి కోసం ప్రాణాయామాన్ని అందించారు. ఆ తర్వాత ప్రత్యాహారాన్ని అందించారు. ఆ తర్వాతనే ఏకాగ్రత, ధ్యానం, సమాధి అన్నారు. యమ నియమాలను ఆచరించడం ప్రస్తుత మానవాడికి సాధ్యం కాదు కాబట్టి, యమ నియమాలను ఆచరించకుండా ఏకాగ్రత, ధ్యానం కుదరవు కాబట్టి
మనం అందించేటటువంటి విధానాల్లో బాహ్యపరమైనటువంటి బంధాలు ఏమీ ఉండవు. కేవలం అంతర్ముఖ ప్రయాణమే ఉంటుంది. సమాధిలో ఇచ్చేటటువంటి మంత్రం తాత్కాలికమైంది, అది తర్వాత వదిలిపెట్టేది. సోహం ధ్యానం అనేది అంతరంగ శుద్ధికి ఉపయోగపడుతుంది, జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడుతుంది. దానిలో ఎటువంటి బంధాలు ఏర్పడే అవకాశం లేదు. ఇక ఆత్మశుద్ధి యోగం ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ని తీసుకోండి. సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరంతో అనుసంధానం చేసి, స్థూల శరీరాన్ని శుద్ధి చేసి సూక్ష్మ శరీరాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసేటటువంటి శాస్త్రీయపరమైనటువంటి విధానం. అది చాలా గొప్పది. ఎందుకంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండు సమన్వయంతో పనిచేస్తే రుగ్మతలు సమూలంగా తొలగిపోతాయి. ఇక్కడ రూపాలు ఉండవు, నామాలు ఉండవు, ఆకారాలు ఉండవు, విగ్రహాలు ఉండవు, వ్యక్తులు కూడా ఉండరు. ఎంత విశిష్టమైందో మీరు ఆలోచించండి. ఆ తర్వాత పూర్ణ మంత్రాన్ని తీసుకోండి. యజుర్వేద సారాంశం ఉంటుంది, అధర్ణ వేద సారాంశం ఉంటుంది, ఆత్మశుద్ధియోగం థర్డ్ పార్ట్ ఉంటుంది. మొత్తాన్ని కలిపి అందించడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు భూమండలం మొత్తంలో ఎటువంటి విశిష్టమైనటువంటి ధ్యాన విధానాలను అందించేటటువంటి సంస్థలు లేవు. ఇది నేను రూపొందించింది కూడా కాదు, నేను అందించింది కూడా కానే కాదు. ఒక విశ్వశక్తి నన్ను ఒక పరికరంగా ఉపయోగించుకుంటుంది. విశ్వంలో జ్ఞానం ఉంటేనే దాన్ని నేను పొందగలుగుతాను. విశ్వంలో జ్ఞానం లేకుండా నా అంతటి నేను జ్ఞానాన్ని సృష్టించే అవకాశమే లేదు కదా. కాబట్టి పూర్ణమంత్రం అందుకున్న తర్వాత నియమాలను పాటించవలసినటువంటి అవసరం లేదు. నియమాలను పాటించడం కూడా అహంకారమే. నియమాలు అవసరం లేదనే స్థితికి రావాలంటే తప్పనిసరిగా ప్రాథమికంగా నియమాలను కొనసాగించవలసిందే. ఆ విధంగా సంపూర్ణ స్వేచ్ఛను అందించే విధంగా 6 రకాల ధ్యాన విధానాలను అందించడం అనేది ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేదు. ఒక దశకు పోయిన తర్వాత సాధన కూడా మాయ అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది. ఏదో ఒకటి చేయటంతో ప్రారంభమవుతుంది, ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరవచ్చు. కాబట్టి కర్మతో మొదలు పెట్టాలి, అకర్మతో అంతం చేయాలి. అందువల్ల ఒక దశకు పోయిన తర్వాత జ్ఞానమే మాయ అనుకున్నప్పుడు సాధన కూడా మాయ అవుతుంది కదా. అందుకే సాధన కూడా మాయా అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చేంతవరకు తప్పనిసరిగా సాధన కొనసాగించాలి. ఆ తర్వాత సాధనను వదిలేయాలి. ఏమీ చేయకుండా ఉండటమే మహోన్నతమైనటువంటి లక్షణం. దాని ద్వారా ప్రాణశక్తి హరించుకుపోయేటటువంటి మార్గాలు మొత్తం మూసేయబడతాయి. కాబట్టి బిడ్డలారా, ఇటువంటి విశిష్టమైన ధ్యానాలను అందుకొని మీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకొని ఆరోగ్యంగా సుదీర్ఘాయువుతో మానసిక ప్రశాంతతతో సంతృప్తితో ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ మరణ భయం నుండి పూర్తిగా బయటపడి జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా మీ జీవిత ప్రణాళికలను రూపొందించుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై.